వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, సో వీక్ ఆఫ్. అప్పుడే వీక్ అయిపోయింది. ఎంత తొందరగా డేస్ అనేది గడిచిపోతున్నాయి కదా, అస్సలు తెలియడం లేదు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, అండ్ ఈవెన్ మార్చ్ కూడా స్టార్ట్ అయిపోయి మధ్యలో వచ్చేసామన్నమాట. సో ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి కరెంట్ పోతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం ఇంట్లో వర్క్ అయితే కొంచెం ఫాస్ట్గా రెడీ చేసుకుంటాను. ఇవి అలచందలండి. ఇవి తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది. అదే చెప్పాను కదా, ఇంట్లో ఉన్నవి నేను అంటే స్టోర్ చేసి పెట్టుకుంటాను, బట్ అది మర్చిపోతాను అనమాట. ఇది ఏమైందంటే ఇంకా నేను చూసుకోలేదు, కొంచెం పురుగు పట్టింది. సో ఇప్పుడు ఎండ వస్తుంది కదా, దట్టు ఇంటికాడ ఉంటాము, పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉంటారు. లేదనుకోండి అట్లే పెట్టేస్తే ఇంకా పురుగు పట్టేసి మొత్తం పాడైపోతుంది. అండ్ ఇవి పప్పు కంటే వడ ఎక్కువగా బాగుంటుందన్నమాట. హైబ్రిడ్ అలసందలు ఇవి, సో నాటు అలసందలు కాదనమాట. అండ్ ఈరోజు ఎగ్ బిర్యానీ చేసేయాలంట. సో పిల్లలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం, యాక్చువల్లీ మేము సాటర్డే అయితే ఎగ్ తినము, పిల్లల కోసం మటుకు ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ సెకండ్ సాటర్డే అసలు హాలిడే కదా, ఇంకా మాకు ఆల్రెడీ పవర్ అయితే పోయింది. సో చూసారా, మార్నింగ్ నుంచి నాకు అసలు ఈ వంటింట్లో ఏం చేస్తున్నానో ఏంటో కూడా అసలు లైట్ లేకపోతే ఏం కనిపించదండి, చాలా చీకటిగా ఉంటుంది. ఈవెన్ ఛార్జింగ్ లైట్ ఉన్నా కూడా అయిపోతుంది అనమాట, దాని ఛార్జ్ కూడా అయిపోయింది. సో అలాగే ఇంకా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే నేను ఫుల్ రెసిపీ అయితే షేర్ చేయలేకపోతున్నాను. అంటే చీకటి ఉంది కదా లోపల, నేను అంటే ఈ టార్చ్ లైట్ వేసుకొని చేస్తున్నాను అనమాట. సో అందుకే ఇంకా రెసిపీ ఏం షేర్ చేయట్లేదు. అండ్ బాస్మతి రైస్ మార్నింగే నానబెట్టేశాను. అండ్ ఇక్కడైతే నేను మసాలా అంటే ఎగ్ బిర్యానీలోకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, ధనియా పౌడరు, అండ్ దీంట్లో కర్రీ కోసం ఆలు కర్రీ కోసం తీసుకున్న మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కలిపి వేసేసా. అండ్ పుదీనా, కొత్తిమీర, ఇంకా హోమ్మేడ్ అది ఉంటుంది కదా హోమ్మేడ్ గరం మసాలా మొన్న చేస్తున్నాను, అది కొంచెం యాడ్ చేస్తున్నా. అంటే హెవీ మసాలా కాదు, లైట్గా ఉండాలి. అండ్ దీంట్లోనే పసుపు, కారం అన్నీ యాడ్ చేసేసి ఫైనల్గా కొంచెం కర్డ్, ఆయిల్ కూడా యాడ్ చేయాలి. అంటే మసాలా ఎంత బాగా మిక్స్ చేస్తే మొత్తం ఫ్లేవర్, అంటే కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగ అన్ని ఫ్లేవర్స్. ఇది ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం కదా, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అనమాట ఇది. సో దీంట్లోనే యూజ్ చేస్తున్నా. అండ్ బాయిల్ చేసిన ఎగ్స్ వేసేసా. అండ్ దానికి కొంచెం ఘాట్లు పెట్టేసి కొంచెం లెమన్ యాడ్ చేసి పెరుగు కూడా యాడ్ చేశాను, కొంచెం ఘీ యాడ్ చేసా. అండ్ మొత్తం మిక్స్ చేసేసి ఒక 15 మినిట్స్ ఆలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది. సో దీన్ని సైడ్కి పెట్టేద్దాం. చాలా బాగుంటుంది, హెవీ మసాలా ఏమి ఉండదు. సో ఇలా ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత నాకు రైస్ అయితే ఇట్లా కుక్ అయిపోయింది. అంటే కొంచెం ఎక్కువసేపు నానబెడితే రైస్ అనేది పొల్లు పొల్లుగా బాగా పొడుగ్గా వస్తుంది. సో ఫైనలీ దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, స్టార్, అనాస పువ్వు అన్నీ కలిసి మసాలా కూడా వేసేసి ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు పెట్టేసి ఇంకా రైస్ వేసేసా. అప్పటికి కూడా కరెంట్ రాలేదు, సో అందుకే క్లారిటీగా లేదనమాట ఇక్కడ రెసిపీ. సో రైస్, కుక్ చేసిన రైస్ మొత్తం స్ట్రెయిన్ చేసేసిన తర్వాత దీంట్లో వేసేయడం, అంతే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా, చాలా బాగుంటుందండి. పిల్లలకి ఎగ్ రైస్ కంటే ఇలా ఎగ్ బిర్యానీ ఈజీ ప్రాసెస్ అండ్ హెవీ మసాలా కూడా ఉండదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఎగ్ బిర్యానీ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట. సో ఇది కొంచెం దమ్ పెట్టేసిన తర్వాత ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసేసి కొంచెం ఘీ యాడ్ చేసేసి కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఎప్పుడు కలర్ యాడ్ చేయను. ఇన్ కేస్ ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు మటుకు వేస్తాను. బాగా దమ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎగ్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో. సో ఎగ్ మనం ఎక్కువసేపు బాయిల్ చేసి తినొచ్చు. సో నేను మొన్నటి దాకా ఫోబియా ఉండే, ఎగ్ తినొచ్చా తినకూడదా అని చెప్పేసి. సో మాకు కొంచెం అంటే హాట్ బాక్స్లో తీసి పెట్టేసుకున్నా, వచ్చిన తర్వాత లంచ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేద్దామని చెప్పేసి హాట్ బాక్స్లో కొంచెం ఏదైనా సరే అండి, వంట చేసిన తర్వాత నాకు డిష్ అవుట్ చేసేస్తేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లేదనుకోండి ఇంకా అసలు నాకు చిరాకేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చిన తర్వాత సామాన్లు అవన్నీ క్లీన్ చేయాలంటే నా వల్ల అస్సలు కాదు. అందుకే ముందే అన్నీ క్లీనింగ్ చేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అవుతుందన్నమాట. సో మార్నింగ్ నుంచి ఈరోజు సెకండ్ సాటర్డే కదా, అసలు పవర్ లేదు. అండ్ నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. సో కొంచెం హెల్త్ చెకప్ అవి చేయించుకుందామని చెప్పేసి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ మార్నింగే చేసేసాను అనమాట. సో బయట మనసు ఎక్కువ వస్తుంది. అండ్ బయట నిన్న టమాటా చట్నీ పెట్టుకున్నా. సో నిన్న టమాటా చట్నీ పెట్టినప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా, కానీ మర్చిపోయా అనమాట.
సో ఈరోజు సెకండ్ సాటర్డే, ఇంకా మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకోవడానికి లేదు. సో ఇప్పుడే వచ్చానమాట హాస్పిటల్ నుంచి. ఇప్పుడు 2:45 అవుతుంది. సో కొంచెం లేట్, అంటే హాస్పిటల్లో మన టైం వచ్చింది అంటే మనకి చూపించుకోవడానికి ఓపీ వచ్చేంత వరకు లేట్ అవుతుంది కదా. సో అందుకే చూపించుకొని వచ్చేసాను అనమాట. అండ్ వెళ్ళేటప్పుడే నేను కరెంట్ లేదండి అసలు. ఈరోజు మార్నింగ్ 9 o'clock వెళ్ళిపోయింది. అయినా సరే ఆ చీకట్లో అసలు నాకైతే ఏం చేస్తున్నానో కూడా కనిపిస్తలేదన్నమాట. సో ఈరోజు ఎగ్ బిర్యానీ అండ్ ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆలూ కర్రీ, ఎగ్ బిర్యానీ అయితే నేను తినను ఈరోజు సాటర్డే. సో పిల్లలకి అయితే పెట్టేస్తాను అనమాట. నేనైతే ఆలూ కర్రీ ఒక్కటి తినేస్తా. ఆలూ కర్రీ అండ్ బాస్మతి రైస్, కొంచెం వైట్ రైస్ అయితే చేసి పెట్టున్నా, అది తినేస్తా. ఇది తినేసి కొంచెం నాప్ తీసుకుందాం అనుకుంటే కుదరదు. సో మార్నింగ్ పెట్టిన దీపాలు అట్లే వెలుగుతున్నాయి అనమాట. కనిపిస్తుందా? సో మార్నింగ్ నుంచి దీపాలు కొండెక్కకుండా అట్లే చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు తినేసి ఫాస్ట్గా ఆకలేస్తుంది అండ్ కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు తినేసిన తర్వాత బట్టలు అయితే మడత పెట్టేయాలి. బట్టలు మడత పెట్టేసి అండ్ బీరువాలో అండ్ సెల్ఫ్లో బట్టలు అన్నీ క్లమ్జీ అయిపోయాయి. సో ఒకటి దొరికితే ఒకటి దొరకలేదనమాట. హడావుడి. సో ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి ఒక 1 hour టైం అయితే పడుతుంది. ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ ఇది నేను బయటికి వెళ్ళొచ్చిన తర్వాత వ్లాగ్ అనమాట. సో నాకైతే ఎండకి కొంచెం ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తుంది. వాటర్ తాగి ఇంకా అసలు ఆకలి అవుతలేదనమాట. మార్నింగ్ నుంచి వీళ్ళు టీవీ చూసుకుంటూనే ఉన్నారు. ఇంకా చదువుకోమని చెప్పి వెళ్ళినా కూడా పిల్లలు ఇంకా హాలిడే కదండి, సో చదవడం అది పక్కన పెట్టేస్తారు. టీవీ, ఫోన్, కరెంట్ ఇప్పుడు వచ్చిందనమాట మాకి పవర్. సో ఇప్పుడు టీవీకి, ఫోన్కి అన్నిటికీ ఛార్జింగ్ అయితే పెట్టాలి. బయట చూసారా ఎంత ఎండగా ఉందో. ఇప్పుడు 2:45 అవుతుంది. సో అంత ఎండగా ఉంది. ఇంకా నేను వచ్చి లంచ్ చేసిన తర్వాత ఇంకా చూసారా బీరువాలో బట్టలన్నీ నీట్గా సర్ది పెట్టేస్తున్నా. ఒక్కొక్కటి సర్ది పెట్టేస్తున్నా అనమాట. నాకైతే భలే చిరాకు, అసలు ఇష్టం వచ్చినట్టు పీకి పడేస్తారు పిల్లలు. సో ఈవెన్ నేను కూడా ఎప్పుడన్నా హడావిడి ఉన్నప్పుడు మటుకు కొంచెం అట్లా అన్నీ తీసి వేసేయడము అట్లా ఉంటాయి. అండ్ ఈ హెవీగా ఉంటాయి కదా లెహెంగాస్, ఇవన్నీ కొంచెం సపరేట్ బ్యాగ్లో పెట్టేస్తే నాకు కొంచెం బీరువాలో ప్లేస్ మిగులుతుంది కదా అని చెప్పేసి. ఈ లెహెంగా కనిపిస్తుంది కదా, ఇది మీషోలో తీసుకున్న ప్రోడక్ట్ అనమాట. అంటే స్టిచ్చెడ్ కాదు, వితౌట్ స్టిచ్చింగ్ మెటీరియల్ అనమాట. సో మెటీరియల్ తీసుకొని ఇలా హాఫ్ సారీ అంటే లైక్ గాగ్రా లాగా స్టిచ్ చేయించాను అనమాట. సో ఒక్కసారేమో వేసుకుంది అంతే. అన్నీ ఇలాంటివన్నీ వేస్ట్గా బట్టలు వేసుకొని మటుకు చాలా ఉండిపోయాయి అనమాట. ఇంకా అవి కొన్ని ఎవరికన్నా డొనేట్ చేయడము అట్లాంటివి చేస్తూ ఉంటా. కొన్ని పారే నీళ్ళల్లో వేస్తే బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. సో అంటే ఎవరికన్నా ఇవ్వడం కంటే, ఇచ్చి వద్దు అని అనిపించుకోవడం కంటే, మనం ఎవరికన్నా తీసుకున్న వాళ్ళకి ఇచ్చేసి మంచిగా ఉండేటివి ఇంకొన్ని ఏమో పారే నీళ్ళల్లో అట్లా వేసేస్తూ ఉంటాను అనమాట. ప్రస్తుతానికైతే నేను ఈ బ్యాగ్లో మొత్తం సెగ్రిగేట్ చేసి పెట్టేస్తున్నా. అండ్ ఈ శారీ వచ్చేసి మా పిన్ని పెట్టున్నారు, ఇప్పుడు కాదు 1 year బ్యాక్. సో ఈ శారీలో బ్లౌజ్ ఇంతవరకు స్టిచ్ చేయలేదు. వేరే శారీ మీద ఉండే బ్లౌజ్ దీన్ని సెట్ చేసుకున్నా ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు అయితే నేను దీన్ని కట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ కట్ చేసి ఇంకా ఇవి స్టిచ్చింగ్కి ఇవ్వాలన్నమాట. అండ్ మిషన్ తెచ్చుకున్నావు కదా ఒక్కసారి కూడా కుట్టలేదు అని అనుకోద్దండి, ఎందుకంటే తీరికుంటలేదు. మన ఇంట్లో లేని వస్తువు ఎవరింట్లో అన్నా చూస్తే అది మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాగే నేను కూడా మిషన్ కావాలి అని తెచ్చుకున్నా, బట్ దాన్ని కొంచెం తక్కువగా యూజ్ చేస్తున్నా. అండ్ మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అంత పెద్దగా రాదులేండి. అండ్ ఈ బ్లౌజ్ మీద ప్రయోగం చేయడం కూడా వేస్ట్ అనిపించింది. దీన్ని నేను బొటిక్లో ఇచ్చేస్తా. సో నాకు అంటే నీట్గా ఈ శారీ బాగుంది కదా, ఎప్పుడన్నా కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ బ్లౌజు బొటిక్లో ఇస్తేనే బెస్ట్. నార్మల్గా అయితే నేను ఏదో అలా టూకీగా కుట్టేస్తా, కానీ తర్వాత మనం ప్రయోగం చేయడం వేస్ట్ అనిపించింది. ఇంకా అందుకే దీన్ని కట్ చేసి పక్కన పెట్టేసి ఫాల్స్ కానీ హెమ్మింగ్ కానీ అలాంటివి చేస్తాను. బట్ నిన్నంతా నాకు ఈ బెడ్రూమ్ క్లీన్ చేయడమే సరిపోయిందనమాట. డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఎక్కడ డస్ట్ అంతా తీసేసి సెల్ఫ్లు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నా. సో అందుకు నాకు కొంచెం టైం అయితే అడ్జస్ట్మెంట్ కాలేదు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ బట్టలన్నీ నీట్గా మడతేసి పెట్టేస్తున్నా. అండ్ ఈరోజు నాకు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5-6 వరకు లిటరలీ అట్లే దీపం వెలుగుతూ ఉంది కొండెక్కకుండా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిన్న. సో అది. అండ్ ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ నా పని అయితే వేసుకుంటున్నా. సో కింద మనకి కనిపిస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ ఉంటుంది.
అక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటాను అనమాట. అండ్ ఈ శారీస్ అన్నీ నీట్గా సెగ్రిగేట్ చేసేసి పెట్టేస్తే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లేదనుకోండి ఇంటి నిండా బట్టలు, ఆ బట్టలు చూసిన ప్రతిసారి చిరాకు వేస్తుంది, ఎక్కడ చూసినా బట్టలే అనిపిస్తుంటుంది. సో ఇదంతా నాకు 3 hours టైం పట్టింది మొత్తం క్లీన్ చేసేసరికి. అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అండ్ టైం ఎంత తెలుసా, 7:30. సో మార్నింగ్ నుంచి లిటరలీ అసలు చాలా అంటే చాలా పని ఎక్కువ ఉంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు చపాతీ పిండి తడిపేస్తున్నా. చపాతీ పిండి తడిపేసి ఈరోజు ఆలు కర్రీ చేస్తున్నాను కదా, అది కొంచెం ఉంది. చపాతీ పిండి తడిపేస్తే పని అయిపోతుంది. అండ్ మార్నింగ్ నుంచి పూజ దీపాలు అయితే అట్లే వెలుగుతూ ఉన్నాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి దీపాలు అసలు కొండెక్కకుండా అట్లే వెలుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అది. అండ్ ఇప్పుడు దేవుడి పాటలు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా, ప్రశాంతంగా వినుకుంటూ. సో పిల్లలు అయితే కొంచెం మార్నింగ్ నుంచి చదువుకుంటున్నారు కదా, కొంచెం అట్లా కిందికి వెళ్ళారు ఆడుకోవడానికి అని చెప్పేసి. సో ఈలోపు చపాతీ ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి. సో చాలా అంటే మార్నింగ్ నుంచి పని చేస్తున్నా కదా, కొంచెం అలసటగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇది మల్టీగ్రెయిన్ ఆట ఈరోజు పట్టించుకొచ్చాను అనమాట. సో ఈ చపాతీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా, అంటే పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అనమాట. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.